నమస్కారమండి. ఈరోజు మనం డబ్బు లెక్కల గురించి కాదు, మన జీవితపు లెక్కల గురించి మాట్లాడుకుందాం. ఒకే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచిద్దాం. ఈ పరుగు పందెం ఎవరికోసం? ఈ రోజంతా మనం పడే కష్టం ఎవరికోసం? మన చెమట చుక్కలు ఎవరి భవిష్యత్తు కోసం బంగారంగా మారుతున్నాయి? మన పిల్లల నవ్వులో మనల్ని మనం చూసుకోవడం కోసం, మన తల్లిదండ్రుల కళ్లల్లో ఆ ప్రశాంతత, ఆ గర్వం చూడటం కోసం, మన తోడుగా ఉండేవాళ్లకి భయపడకు నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వడం కోసం, అంతేకదా? మన సంపాదన, మన కష్టం, మన సమయం, మన జీవితం అన్నీ వాళ్ల చుట్టూనే కదా తిరుగుతున్నాయి. కాని ఒక్కసారి ఆలోచించండి, వాళ్లకి మంచి చెయ్యాలనే ఆతృతలో మనం వేసే ఒకే ఒక్క అడుగు మనకు తెలియకుండానే మన యావత్ కుటుంబాన్ని ఒక ఊబిలోకి లాగేస్తుందేమోనని ఎప్పుడైనా మనకనిపించిందా? అసలు నేను నడుస్తున్న దారి సరైనదేనా? నేను తీసుకుంటున్న ఈ నిర్ణయాలు నిజంగా నా కుటుంబాన్ని కాపాడుతున్నాయా, లేక వాళ్లని తెలియని ఒక ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయా? ఈ ప్రశ్న ఈరోజు ప్రతి ఒక్కరం మనల్ని మనం వేసుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ ఒక ఉచ్చుంది. అది చూడ్డానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. నీకు సహాయం చేయడానికే వచ్చాను అని మనల్ని నమ్మబలుకుతూ మనకోసం ఎదురుచూస్తోంది. దాన్ని అర్థం చేసుకుని మన కుటుంబాన్ని ఒక రక్షణ కవచంలా కాపాడుకోవడం అది మన బాధ్యత. ఒక్కసారి ఈ చిత్రంలో ఉన్న మనిషి ముఖంలో కనిపిస్తున్న ఆ ఆవేదనను చూడండి. అదేదో వస్తువు కొనలేకపోయాననే బాధ కాదు. అది తన వాళ్ల కోరిక తీర్చలేకపోతున్నాననే నిస్సహాయత. మన పిల్లలు ఏదైనా అడిగినప్పుడు లేదు అని చెప్పడానికి మనసు ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి? ఆ ఒక్క క్షణం వాళ్ల ముఖంలో ఆనందం చూడటానికి మనం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. ఆ సమయంలో మన మెదడు అస్సలు పనిచెయ్యదు, మనసు మాత్రమే మాట్లాడుతుంది. ఆ ఆతృతలో ఏమవుతుందిలే తర్వాత చూసుకోవచ్చు అనే ఒక చిన్న సమాధానం మనకు మనమే చెప్పుకుని మనకు అందుబాటులో కనిపించిన సులభమైన దారిలో వెళ్ళిపోతాం. కాని ఆ తరువాత అనేది మన జీవితంలోంచి ప్రశాంతత అనే దాన్నే దొంగిలిస్తుందని, మన రాత్రుల నిద్రను పాడుచేస్తుందని మనం అప్పుడు ఊహించం. ఆలోచించండి, ఒక చిన్న కోరిక తీర్చడానికి మొదలుపెట్టిన ప్రయాణం మన కుటుంబాన్నంతటినీ ఇంత మానసిక వేదనకు గురిచేయడం, ఇది సరైనదేనా? మనం కోరుకున్న సంతోషమంటే ఇదేనా? ఇది ఆనందమనే ముసుగులో దాక్కున్న అంతులేని ఆందోళన కాదా? సరిగ్గా ఇక్కడే మన బలానికి అసలైన పరీక్ష ఎదురవుతుంది. బలమైన మనిషంటే ఎవరు? కండలు తిరిగినవాడా, లేకపోతే అధికారం ఉన్నవాడా? కానే కాదు. తన భావోద్వేగాలను, తన కోరికలను అదుపులో ఉంచుకుని ఏది మంచిదో, ఏది తన కుటుంబానికి రక్షగా నిలుస్తుందో ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడే నిజమైన బలవంతుడు. కుటుంబానికి అండగా నిలబడే వ్యక్తి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోడు, ఆశలకు, ఆకర్షణలకు అంత తేలిగ్గా లొంగిపోడు. అతను వేసే ప్రతి అడుగు వెనుక తన కుటుంబ భవిష్యత్తు గురించిన ఒక స్పష్టమైన ఆలోచనుంటుంది. మన బలహీనతను, మన అవసరాన్ని ఆసరగా చేసుకుని ఎన్నో తేలికైన దారులు మనల్ని ఊరిస్తూ ఉంటాయి. అవి పైకి చూడడానికి అవకాశాల్లాగే కనిపిస్తాయి, కాని నిజానికి అవి మన స్వేచ్ఛను, మన ప్రశాంతతను బంధించే ఉచ్చులన్మాట. ఆ ఉచ్చులకు లొంగిపోవటం బలహీనత. వాటిని గుర్తించి మన కుటుంబాన్ని వాటినుంచి దూరంగా ఉంచడమే బలం, అదే బాధ్యత. ఆహా, ఈ మాట వినడానికెంత బావుంది గదండి. మనసు పడిన వస్తువు వెంటనే మన చేతికొచ్చేస్తుంది. డబ్బుల గురించా? దాని గురించి తర్వాత ఆలోచించవచ్చు. ఈ ఒక్క వాక్యం మన ఆలోచనా విధానాన్నే మార్చేసే శక్తున్న వాక్యమిది. ఇది మనల్ని మన బాధ్యత నుంచి దూరం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, కష్టపడి సంపాదించి పైసా దాచుకుని మనకు అవసరమైన వస్తువును కొనుక్కున్నప్పుడు మనకు కలిగే సంతృప్తి అది వేరు. కాని ఏ కష్టం లేకుండా కేవలం ఒక కోరిక పుట్టిన వెంటనే దాన్ని తీర్చుకోవడం అనేది అదొక మత్తులాంటిది. అది మనల్ని తాత్కాలిక సంతోషం వైపు నడిపిస్తుంది, నిజమే. కాని జీవితమంటే తాత్కాలిక సంతోషాల సమాహారం కాదు కదా. జీవితమంటే దీర్ఘకాలిక భద్రత, ప్రశాంతత. ఒక కుటుంబ పెద్దగా మన బాధ్యతేంటి? మనవాళ్లకి ఆ భద్రతనివ్వడం. కాని ఇలాంటి పిలుపులు మనల్ని ఆ బాధ్యత నుంచి తప్పించి కేవలం ఆ క్షణం ఆనందం కోసం మన కుటుంబ భవిష్యత్తును పణంగా పెట్టేలా ప్రేరేపిస్తాయి. వీటికి పేర్లు ఏవైనా ఉండొచ్చు, కాని ఇవన్నీ చేసే పని మాత్రం ఒక్కటే: మనల్ని ఆలోచించకుండా అప్పు చేసేలా ప్రోత్సహించడం. బై నౌ పే లేటర్, 0% ఇంట్రెస్ట్, ఇన్స్టెంట్ లోన్. ఇవన్నీ మన చేతిలో ఉన్న ఆ చిన్న ఫోన్లోనే మనకు అప్పు పుట్టించేస్తాయి. ఒకప్పుడు అప్పు కావాలంటే ఎంత ప్రక్రియ ఉండేది? దానివల్ల మనిషి 1కి 10 సార్లు ఆలోచించుకునేవాడు. ఈ అప్పు నాకు నిజంగా అవసరమా అని తనను తాను ప్రశ్నించుకునేవాడు. కాని ఇప్పుడు కేవలం 2-3 నిమిషాల్లో మన ఖాతాలో డబ్బులు పడిపోతుండటంతో మనం ఆలోచించే సమయం కూడా తీసుకోవట్లేదు. అవసరం కన్నా కోరికకే ఎక్కువ విలువ ఇచ్చేస్తున్నాం.
ఈ ప్రలోభాలకు లొంగిపోవడమంటే మన ఆర్థిక స్వేచ్ఛను, మన నిర్ణయాధికారాన్ని మన చేతులారా వాళ్ళకి తాకట్టు పెట్టడమే. నిజమైన బలం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడంలో లేదు, దాన్ని మన అదుపులో, మన చెప్పుచేతల్లో ఉంచుకోవడంలో ఉంది. ఒక్కసారి ఈ వలలో చిక్కుకున్నామంటే చాలు, ఇక అసలు కథ మొదలవుతుంది. పైకి కనిపించే ఆ ఆకర్షణ వెనుక మనల్ని పీల్చి పిప్పి చేసే ఒక పెద్ద వడ్డీల వల దాగి ఉంటుంది. ఆ వల మన డబ్బునే కాదు, మన ప్రశాంతతను కూడా బలి తీసుకుంటుంది. తెలిసినవాడు, అంటే జ్ఞానమున్నవాడు, కేవలం పైకి కనిపించే రంగులను చూసి మోసపోడు. దాని వెనుక ఉన్న నిజాన్ని చూడటానికి ప్రయత్నిస్తాడు. కాని ఏమీ తెలియనివాడు తేలిగ్గా మోసపోతాడు. ఈ రోజుల్లో ఆర్థిక విషయాల్లో తెలియకపోవడమనేది ఒక నేరం లాంటిది. దానివల్ల మనం నష్టపోవడమే కాదు, మనమీద ఆధారపడిన మన కుటుంబాన్ని కూడా నష్టపరుస్తాం. అందుకే తెలుసుకోవాలి, ప్రశాంతంగా కూర్చుని ఆలోచించే అలవాటు చేసుకోవాలి. ఆవేశంలో, ఆతురతలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ నష్టాన్నే మిగులుస్తాయి. మన సంపాదనలో ప్రతి రూపాయి మన కష్టం, మన కుటుంబం కోసం మనం చిందించిన చెమట. దాన్ని వడ్డీల రూపంలో ఇతరులకు అంత తేలిగ్గా ఎందుకు కట్టాలి చెప్పండి? మన పిల్లల చదువుల కోసం దాచాల్సిన డబ్బుని, మన ఇంటి అవసరాలకు ఉపయోగించాల్సిన డబ్బుని ఎవరికో వడ్డీగా కట్టడంలో ఏమైనా అర్థముందా? నమ్మడానికి చాలా కష్టంగా ఉన్నా ఇది నిజం. కొన్నిసార్లు ఈ తేలికైన అప్పుల వెనుక దాగి ఉన్న వడ్డీ రేటు ఏడాదికి 40% వరకు ఉంటుంది. అంటే మనం 100 రూపాయలు అప్పు తీసుకుంటే ఏడాది తిరిగేసరికి 40 రూపాయలు కేవలం వడ్డీకే కట్టాలన్నమాట. ఇది అప్పు ఇవ్వడం అంటారా? లేక మన అవసరాన్ని ఆసరగా చేసుకుని మనల్ని దోచుకోవడమంటారా? సున్నా వడ్డీ అని మనల్ని నమ్మిస్తారు, కానీ దాని వెనుక ప్రాసెసింగ్ ఫీజులని, ఆలస్య రుసుములని, ఇంకా మనకు అర్థంగాని రకరకాల పేర్లతో మన జేబుకు చిల్లు పెడతారు. ఈ మోసం మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, మనం కట్టాల్సిన దానికంటే ఎంతో ఎక్కువ కడుతున్నామని గ్రహించినప్పుడు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే డబ్బు విషయంలో ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ప్రతి నిబంధనను పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ తెలియకపోతే తెలిసిన వాళ్లని అడగాలి. అడగడానికి అస్సలు సిగ్గుపడకూడదు. అడగకపోవడం వల్ల వచ్చే నష్టం అడిగితే కలిగే సిగ్గు కన్నా చాలా చాలా పెద్దది. అసలు ఈ ఉచ్చులో ఎక్కువగా చిక్కుకునేదెవరు? ఈ లెక్కలొక్కసారి చూడండి. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు వాళ్లే ఎక్కువగా ఈ వలలో పడుతున్నారు. ఎందుకంటే ఈ వయసులోనే కోరికలు ఎక్కువగా ఉంటాయి, జీవితంలో త్వరగా స్థిరపడాలనే ఆశ బలంగా ఉంటుంది, పక్కవాళ్లతో పోల్చుకునే తత్వముంటుంది, స్నేహితుల దగ్గరున్న ఫోను, బండి మన దగ్గర లేదనే ఒక చిన్న అసంతృప్తి మొదలవుతుంది. అదే సమయంలో ఆర్థిక విషయాలపైన పూర్తి అవగాహన, భవిష్యత్తు గురించి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండకపోవచ్చు. వాళ్ళు సరిగ్గా యువత యొక్క ఈ బలహీనతల్నే తమ లక్ష్యంగా చేసుకుంటారు. వాళ్ళని ఆకర్షించి అప్పులపాలు చేసి వాళ్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తారు. ఒక బాధ్యతగల వ్యక్తిగా మన ఇంట్లో ఉన్న యువతకు ఈ విషయాలు చెప్పడం మన కర్తవ్యం. కోలికలను అదుపులో ఉంచుకోవడం, సంపాదనకు తగ్గట్టుగా జీవించడం ఎంత ముఖ్యమో వాళ్లకర్థమయ్యేలా చెప్పాలి. ఇదిగో చూడండి, వాళ్లు చెప్పే ఆ తీయని మాటలకి, నిజంగా మన జీవితంలో జరిగే చేదు వాస్తవాలకి ఎంత తేడా ఉందో. సులభమైన వాయిదాలు అంటారు, కాని ఆ వాయిదా తేదీ దగ్గరపడుతుంటే మనసులో మొదలయ్యే ఆందోళన, ఆ ఒత్తిడి, అది మన ప్రశాంతతను మొత్తం దొంగిలిస్తుంది. తక్షణ ఆమోదం అని ఊరుస్తారు, కాని ఒక్క వాయిదా కట్టడం ఆలస్యమైనా మన ఆర్థిక విశ్వసనీయత, మన సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. అదొక్కసారి దెబ్బతింటే భవిష్యత్తులో మనకు నిజంగా ఏదైనా అత్యవసరానికి, అంటే ఇంటి లోన్ కోసమో, పిల్లల చదువుల కోసమో అప్పు కావాలంటే ఏ బ్యాంకు మనల్ని నమ్మదు. సున్నా ఖర్చు అంటారు, కాని డబ్బులు కట్టలేకపోతే వాళ్లనుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాళ్లు పెట్టే మానసిక హింస, అది మన ఆత్మగౌరవాన్ని చంపేస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, డబ్బు సంపాదించడం ఒకెత్తైతే దాన్ని సరిగ్గా కాపాడుకోవడం, నిర్వహించడం అంతకన్నా ముఖ్యం. మన ఆర్థిక ఆరోగ్యం, అది మన చేతుల్లోనే ఉంది. ఒక వ్యక్తి తీసుకున్న తప్పుడు ఆర్థిక నిర్ణయం, అది కేవలం ఆ ఒక్క వ్యక్తితో ఆగిపోదు. అది ఒక చిన్న అప్పుగా మొదలై ఒక పెద్ద అప్పుల ఊబిగా మారుతుంది. ఆ ఊబిలో మనం ఒక్కరమే కూరుకుపోం, మనతో పాటు మన కుటుంబాన్ని కూడా మనమే కిందికి లాగేస్తాం. కుటుంబ భద్రత అనేది మనం ఎంతో కష్టపడి కట్టుకునే ఒక అందమైన ఇల్లు లాంటిది. మనం సంపాదించే ప్రతి రూపాయి ఆ ఇంటికి ఒక ఇటుక. కాని మనం చేసే ఒక తప్పుడప్పు ఆ ఇంటి పునాదులనే కదిలించేస్తుంది. ఆ ఇంట్లో మనతో పాటు నివసిస్తున్న మనవాళ్ల జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. మనం ఒత్తిడిలో ఉంటే ఆ ఒత్తిడి ఇంట్లో అందరిమీద పడుతుంది. ఇంట్లో సంతోషం దూరమవుతుంది.
కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోండి, మన ఆర్థిక నిర్ణయాలు కేవలం మనవి కావు, అవి మన కుటుంబం యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఈ అప్పుల చక్రం ఎలా ఏర్పడుతుందో చూడండి. ఒక పడవకు చిన్న చిల్లు పడితే దాన్ని వెంటనే పూడ్చాలి, లేదంటే ఆ చిన్న చిల్లు నుంచే నీళ్లు లోపలికొచ్చి మొత్తం పడవనే ముంచేస్తుంది. ఇది కూడా అంతే. మొదట ఏదో ఒక వస్తువు కొనడానికి ఒక చిన్న అప్పు తీసుకుంటాం. ఇంతే కదా, తేలిగ్గా తీర్చేయొచ్చు అనుకుంటాం. కాని దానిమీదున్న ఆ అధిక వడ్డీలు, ఛార్జీల వల్ల మనం అనుకున్నట్టుగా దాన్ని తీర్చలేకపోతాం. అప్పుడేం చేస్తాం? ఆ మొదటి అప్పు తీర్చడానికి ఇంకో చోట మరో అప్పు తీసుకుంటాం. అంతే, ఒక చిల్లును పూడ్చడానికి ఇంకో చిల్లు పెట్టినట్టే ఈ కథ. ఇక మనం ఆ చక్రంలో ఇరుక్కుపోతాం, బయటకు రావడానికి దారి కనిపించదు. ఒక చిన్న కోరిక కోసం మొదలైన కథ మనల్ని ఎటూ కదలలేని బందీగా మార్చేస్తుంది. అందుకే అసలా చక్రంలోకి అడుగు పెట్టకుండా ఉండటమే తెలివైన పని, బాధ్యతగల పని. మళ్ళీ ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడండి. ఈ ఆందోళన, ఈ భారం కేవలం ఈ ఒక్క వ్యక్తిది మాత్రమే కాదు. భర్త అప్పుల బాధలో ఉంటే భార్య ప్రశాంతంగా ఎలా నిద్రపోగలదు? తండ్రి ఇబ్బందుల్లో ఉంటే పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుంది కదా. ఇంట్లో సంతోషం మాయమవుతుంది. ఒకరినొకరు నిందించుకోవడం మొదలవుతుంది. మనం బాగుంటేనే మనల్ని నమ్ముకున్న వాళ్లు బాగుంటారు. మనం ఆర్థికంగా బలంగా ఉంటేనే మన కుటుంబానికి రక్షణగా నిలబడగలం. మనం సమాజంలో మంచి మనిషిగా పేరు సంపాదించుకోవడం అంటే కేవలం నలుగురికి సహాయం చేయడమే కాదు, ముందు మనల్ని నమ్ముకున్న మన కుటుంబానికి ఏ లోటూ రాకుండా చూసుకోవడం కూడా. మనల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి, మనలా బాధ్యతగా ఉండాలి అని అనుకోవాలి. మన వల్ల ఒకరికి సహాయం చెయ్యలేకపోయినా పర్లేదు, కాని మన వల్ల మన కుటుంబ సభ్యులు తలదించుకునే పరిస్థితి మాత్రం రాకూడదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? అది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మన ఆలోచనా విధానంలో ఉంది. ఆవేశంలో కాకుండా ఆలోచించి అడుగురెయ్యాలి. ఇతరులను చూసి కాదు, మన అవసరాన్ని, మన శక్తిని చూసి మనం నిర్ణయం తీసుకోవాలి. అంతర్గత క్రమశిక్షణ అలమర్చుకోవాలి. కోరికలను అదుపులో పెట్టుకోవటం నేర్చుకోవాలి. ఇది ఒకరోజులో వచ్చేది కాదు, ఇది ఒక సాధన. మన పిల్లలు మనల్ని ప్రతిక్షణం గమనిస్తూ ఉంటారు. మనం డబ్బును ఎలా వాడుతున్నాం, మనం కష్టానికి ఎలా విలువిస్తున్నాం, మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం అన్నీ చూస్తారు. మనం వాళ్లకి మాటలతో చెప్పే 100 పాఠాల కన్నా మన చేతల ద్వారా చూపించే ఒక్క ఆచరణే వాళ్లమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. మన జీవితం వాళ్లకొక ఉదాహరణగా మారాలి. దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించాలి. ఈ రోజు కలిగే తాత్కాలిక సంతోషం కన్నా రేపటి శాశ్వత భద్రత చాలా ముఖ్యమని గ్రహించాలి. ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మన మనస్సాక్షిని అడగాలి. ఒక కొత్త ఫోనో, బండో కొంటే కలిగే ఆనందం ఎన్ని రోజులుంటుంది? ఒక వారం, ఒక నెల. కాని ఆ ఆనందం కోసం మనం చేసే అప్పు, దానివల్ల వచ్చే ఒత్తిడి, ఆందోళన మనల్ని, మన కుటుంబాన్ని సంవత్సరాలపాటు వెంటాడతాయి. ఆ కొద్ది క్షణాల ఆనందం కోసం మన పిల్లల చదువులను, మన ఇంటి ప్రశాంతతను, మన భవిష్యత్ భద్రతను పణంగా పెట్టడం అది సరైనదేనా? ఒక బాధ్యతగల వ్యక్తిగా మనం ఆలోచించాల్సింది ఇదే. మన ప్రతి ఆర్థిక నిర్ణయం మన కుటుంబం, మన జ్ఞానం, సమాజంలో మన గౌరవం వీటన్నిటితో ముడిపడి ఉంటుంది. అప్పుచేసి ఒక వస్తువు కొనడమంటే మనం మన భవిష్యత్తులో కొంత భాగాన్ని, మన ప్రశాంతతలో కొంత భాగాన్ని ఆ వస్తువుకు అమ్మేయడమే. ఆ అమ్మకం మనకు నిజంగా అవసరమా? చివరగా ఒక్క మాట. మనం కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి మన బలం. అది మన కుటుంబానికి మనమిచ్చే ఒక రక్షణ కవచం. ఆ కవచాన్ని మన చేతులారా బలహీనపరుచుకోవద్దు. ప్రలోభాలకు లొంగి ఆ కవచానికి చిల్లులు పెట్టొద్దు. దాన్ని తెలివితో, వివేకంతో, బాధ్యతతో కాపాడుకుందాం. మన సంపాదనను సరిగ్గా ప్రణాళిక చేసుకుని మన అవసరాలకు, మన కుటుంబ భవిష్యత్తుకు ఉపయోగించుకుందాం. అప్పుల ఉచ్చులో చిక్కుకోకుండా ఆర్థిక స్వేచ్ఛతో ప్రశాంతంగా జీవిద్దాం. అదే మనం మన కుటుంబానికిచ్చే అతి పెద్ద బహుమతి. ఈరోజు మనం మాట్లాడుకున్న ఆలోచనలు మీ కుటుంబానికి, మీ వాళ్లకి అవసరమని మీకు అనిపిస్తే, ఇలాంటి విలువలను మళ్లీ మళ్లీ గుర్తుచేసే మాటలు కావాలని మీరు కోరుకుంటే, మన ఈ ప్రయాణాన్ని కలిసి కొనసాగిద్దాం. నమస్కారం.